ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిపే వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నాయి. ఆగస్టు 27న చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయకుడిని వాడవాడన ప్రతిష్ఠించనున్నారు. 11 రోజుల పాటు సాగే లంబోదరుడిని ఆరాధించనున్నారు. గల్లీ గల్లీలో వినాయక మండపాలు ముస్తాబు చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే పూజించాలని మంటపాల నిర్వాహకులు కోరుతున్నారు. మట్టి గణపతులపై S6 న్యూస్ స్పెషల్ స్టోరీ. నా పేరు ఎగిడి విజయ్ కుమార్. మా కులవృత్తి వచ్చేసి కుమ్మరి. మొత్తానికి మా పని మట్టి విగ్రహాలు, మట్టితో సంబంధించిన విగ్రహాలు కానీ, దీపెంతలు, కుండలు, మళ్ళీ మట్టి రంజన్లు, ఇంకా మట్టితో ఏవైతే అనుబంధం ఉన్నదో వాటి మేము అన్నీ తయారు చేస్తాము. మళ్ళీ విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు, మళ్ళీ దుర్గామాతలు, శారదామాతలు, మరి రాజకీయ నాయకులు సిమెంట్ విగ్రహాలు మేము ప్రత్యేకంగా మట్టి వినాయకులు తయారు చేస్తాము. 90% మట్టి వాడతాం మేము. మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాం, ఎందుకంటే అది వాటర్ రేస్ కాలుష్యం అవుతుంది వాటరు. మళ్ళా మట్టితో తయారు చేసినప్పుడు కలర్లు కూడా సహజ కలర్లే వాడతాం. నార్మల్గా ఆయిల్ పెయింట్ వాడము. ఆయిల్ పెయింట్ వాడడం ద్వారా వాటర్ ఏమంటే కాలుష్యం అవుతుంది. అందుకే ఇప్పుడు కూడా మా దగ్గర వచ్చే కస్టమర్ కూడా వాటర్ పెయింటే కావాలంటున్నారు. వాళ్ళు కూడా ఆయిల్ పెయింట్కు విరుద్ధమని వాళ్ళు కూడా వాడతలేరు. 3 సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకులే తయారు చేస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్ వేస్తే అది కరగదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అది కరగదు. ఈ మట్టి నువ్వు వేసే 5 నిమిషాలలో కరిగిపోతుంది. అందులో ఏముంటుందంటే మట్టి, ఓన్లీ మట్టి, గడ్డి. ఆ గడ్డి అనేది వేసేటోళ్ళకి పేలిపోతుంది మొత్తం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంది, నువ్వు ఎట్లా వేసినా అట్లనే ఉంటావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చూసినా అన్నీ కనిపిస్తుంది. అందుకే ప్రజలు కూడా ఈ మధ్యలో మట్టియే కావాలంటున్నారు. మట్టి కూడా చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. మట్టితో తయారు చేయడం వల్ల పిఓపి ద్వారా ఏమంటే అది దాని ద్వారా మనిషికి కూడా ఆరోగ్యం పాడవుతున్నది. మళ్ళీ కలర్ కూడా ఆయిల్ బేస్ వాడడం ద్వారా దాంతో చాలా పెద్ద ప్రమాదం ఉంది. వాళ్ళు గమనిస్తలేరు మా చేసేవాళ్ళు కూడా. మేము దాన్ని బంద్ చేసినాం. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత ఘనంగా వేడుకలను జరుపుతారన్న గుర్తింపు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆయా మండపాల నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే విగ్రహాల వాడకం పెరిగినప్పటికీ మట్టి విగ్రహాల ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. ప్రధాన మండపాల నిర్వాహకులు మట్టితో తయారు చేసిన ప్రతిమలనే ప్రతిష్ఠిస్తూ పర్యావరణ స్పృహను చాటుతున్నారు. నా పేరు చంద్రశేఖర్. మాది నకాశ్ సంఘం శివశక్తి హస్తకళ ఆర్ట్స్ ఆదిలాబాదు. మేము మా తాతల తండ్రుల నుంచి ఈ యొక్క వృత్తిని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఇది మా యొక్క జనరేషన్ వచ్చేసి 5th జనరేషన్. ఇక ముందు జనరేషన్ వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఈ యొక్క వృత్తి గురించి, ఈ యొక్క కళ గురించి వాళ్ళకు నేర్పడం జరుగుతున్నది. అదేవిధంగా మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కు, కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాము శివశక్తి హస్తకళ ఆర్ట్స్ పేరు మీద. మాకు ఎటువంటి ఆదరణ, ఎటువంటి గవర్నమెంట్ నుంచి మాకు సహాయ సహకారాలు అందడం లేదు. పిటిషన్లు ఇచ్చాము కానీ మా యొక్క కళాకారులకు ఎటువంటి ఆదరణ దొరకలేదు. ఈ యొక్క కళని అంతరించిపోకుండా గవర్నమెంటు, ఈ ప్రభుత్వం మామూలుని ఆదుకొని ఈ కళాకారులకు సహాయ సహకారాలు, వాళ్ళకి కావాల్సిన స్థలము, ఉపాధి కల్పించే అవకాశాన్ని మాకు గవర్నమెంట్ నుంచి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కళాకారుల యొక్క ఈ చేతి వృత్తి కళాకారులు మేము తాతల తండ్రి నుంచి మట్టి వినాయకులను, అదేవిధంగా కొయ్య బొమ్మలు, నిర్మల్ టైల్స్కి ఈ సంబంధించినవి కూడా మేము ఇక్కడ తయారు చేయగలుగుతాము. సిమెంట్ విగ్రహాలు చేస్తాము.
వాటికి సరిపోయే స్థలం లేక మేము ఆ ఉపాధిని మేము కోల్పోతున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రభుత్వం ద్వారా ఈ మాకు స్థలాన్ని కలిగించి మేము రోజుగారు అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ దీని మీద ఒక 50 నుంచి 60 కుటుంబాలు ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వలసగా ఎక్కడో వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఒక 2 months ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మట్టి వినాయకులకి. ఆ తర్వాత వాళ్ళు వేరెక్కడ కుల వృత్తిని వదులుకొని వేరే పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని మేము అది వెళ్ళిపోకుండా కాపాడుకోవాలంటే మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి స్థలము, ఉపాధి, ఆర్థిక సహాయాన్ని అందిస్తే మేము ఈ యొక్క వృత్తిని ముందు తరాల వాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా మేము దీన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీనికి ప్రభుత్వం నుంచి మాకు సరైన మాకు ఆదరణ కల్పిస్తే మేము ఈ యొక్క వృత్తిని ముందు కొనసాగిస్తాం. విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రస్తుతం మంచి గిట్టుబాటు వస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం రావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వినాయక దేవి నవరాత్రి ఉత్సవాల సమయంలోనే తమకు ఆదాయం వస్తుందని, మిగిలిన సమయాల్లో తాము నమ్ముకున్న కళా వృత్తికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటుందని పేర్కొంటున్నారు. మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరగడం మంచిదే అయినప్పటికీ ప్రభుత్వం సైతం అండగా నిలబడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బ్రహ్మరౌతు రమేష్. తయారు చేస్తున్నాము. మేము నకాష్ కులస్తులము. ఈ గత కొన్ని జనరేషన్ అనగా మా 8th జనరేషన్ నుండి మేము ఇదే వర్క్ చేస్తున్నాము. గణపతుల విగ్రహాలది, మట్టి విగ్రహాలది. మళ్ళీ అదేవిధంగా మేము గవర్నమెంట్ నుంచి చాలాసార్లు మేము అప్పీల్ చేసుకున్నాము. మాకు స్థలం అవసరం ఉంది, అదేవిధంగా ఆర్థిక సాయం కావాలని ఎన్నో విధంగా మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో అబౌట్ ఒక 10 years నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఆదరణ పొందలేదు. చాలాసార్లు ప్రయత్నం చేస్తాము కానీ ఇంతవరకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇవ్వట్లేదు. కావున దయచేసి మా కళ అభివృద్ధి అయ్యే విధంగా గవర్నమెంట్ నుంచి సహకారం అందిస్తే ఈ కళని ఇంకా ముందు తరాల వారికి కొనసాగించే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా చిన్నపిల్లలు ఈ మధ్యన మట్టి విగ్రహాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వాళ్ళకు కూడా మా దగ్గర సండే చిన్న క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లలకి వాళ్ళకి సరిపడా మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళ ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని బయట వేసే విధంగా కొన్ని మా దగ్గర చిన్న విగ్రహాలు పిల్లలు చేసినవి కూడా ఉన్నాయి. అటువంటి వాటి చూసి వాళ్ళ ఇంకో పిల్లలు ఇన్స్పైర్ అవుతూ దినానికి మా దగ్గర నేర్చుకునే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా మాకు కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఆర్థిక సాయం అందిస్తే ఈ విధంగా పిల్లలకి నేర్చుకున్న ఉత్సాహం ఉన్న వారందరికీ మేము నేర్పించే వాళ్ళకు కూడా మంచి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది.